ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారికి ఇంటి పరిస్థితి వివరించాను. అది విని ఆయనే వచ్చి పరిస్థితులు బాగవ్వాలని పూజ చేస్తా అన్నారు. ఏ పూజ పడితే ఆ పూజ చేయించుకో. అవసరమైతే ఈ ఇంటికి పట్టిన గ్రహణం వదలడానికి జాతబడైనా చేయించు. అప్పుడైనా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అత్తయ్య. కుబేరా, త్వరగా కాని, పంతులు గారు వచ్చే టైం అయింది. మీరిద్దరూ కలిసి పూజలో కూర్చోవాలమ్మా. ఈ ఇంట్లో ఇంతేడుపులుంటే ఇప్పుడు ఈ పూజలేంటి నాన్నమ్మా? శాంతి పూజ అందగా మీ అమ్మ. చూద్దాం, ఎలా అయినా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందేమో. శాంతి పూజకి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టారేంటి? నాకు అదే డౌట్గా ఉంది. చూద్దాం ఏంటో ఆ శాంతి పూజ. అహల్య గారు, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? పడకుండా ఎలా ఉంటానండి? మీ అమ్మగారేమో పూజలో మనమే కూర్చోవాలి అని మరీ మరీ చెప్పారు. మీ నాన్నమ్మగారు ఏమంటారోనని నాకు చాలా భయంగా ఉంది. అహల్య గారు, మా అమ్మ ఆలోచించకుండా ఏ పని చేయదు, ఏ పని చెప్పదు. అమ్మ అంత నమ్మకంగా చెప్పిందంటే దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించే ఉంటుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. పిలిచినప్పుడు పూజకి రమ్మంది కదా, మరింకే టెన్షన్ పడకండి. నానమ్మా, పూజకి గౌతమ్ అన్నయ్య ఆ రాక్షసి రాలేదే? వాళ్ళు రాకపోవడమే మంచిది. ఈ టైంలో వాళ్ళనెందుకు గుర్తు చేస్తావు? నమస్కారం. నమస్కారం. అమ్మా, ముందుగా ఇంటి శుభానికి సంకల్ప పూజ చేస్తాను. ఆ తరువాత శాంతి పూజ ప్రారంభించాలి. కాకపోతే సంకల్ప పూజ జరిగాక ఎట్టి పరిస్థితుల్లో శాంతి పూజ ఆగకూడదమ్మా. అలా ఆగితే ఇంటి వారసత్వానికే అరిష్టం. దీనికి సమ్మతం అనుకుంటే సంకల్ప పూజ ప్రారంభిస్తాను. అత్తయ్య, ఇంత దూరం వచ్చాక ఇక ఆగడం ఎందుకు? ప్రారంభించమను.
మీరు జరిపించండి. అలాగేనమ్మా. అదితికేనా? అవునండి. అది ఏమీ తినకుండా ఎలా ఉంటుంది? యామిని, తనేమైనా ఇబ్బంది పెట్టినా కొంచెం ఓపిగ్గా ఉండు. తను ఆవేశపడి మనము ఆవేశపడితే తను ఇంకా బాధపడుతుంది. బాధేస్తోందండి. దాన్నలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడు చూసినా సందడిగా ఇల్లంతా తిరిగే పిల్ల ఈ రోజు అసలు మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే ఈ ఇంట్లో సందడంతా పోయిందండి. నాన్నలా చేసిన గౌతమ్ని చంపాలన్నంత కోపం వస్తుంది. యామిని, ఈ ఆవేశమే వద్దంటున్నాను. అదితి దగ్గర మనం ఎంత కూల్గా ఉంటే తన మెంటల్ కండిషన్ అంత నార్మల్ అవుతుంది. ముందు తన ఈ బాధ నుంచి కోలుకొని అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ముందు టిఫిన్ తీసుకెళ్ళు.